పొద్దు పొద్దుగల బావి కాడికి వస్తున్నాం ఏంది? పొలం బారతలేదు, ఏం బారతలేదు కదా, ఆ పొలం అంతా ఎండిపోతుంది కదా, దానికి నీళ్ళు పెడదామని పైపులు వేయాలి. ఒక్కని పెట్టేస్తూ మొత్తం పొట్టకు వస్తుంది పొలం, మొత్తం కర్రలకు వచ్చింది. వర్షం అయితే మనైతే కర్రలకు వచ్చింది, మొత్తం పొట్టలతో ఉంది. నీళ్ళు అయితే వాడతలేవు. ఇగో నిన్న పొద్దున బంద్ చేసిన మోటార్ పెట్టిపోయి నీళ్ళు 11 గంటలకు అయిపోయినాక బంద్ చేసినాం. ఇగో ఇప్పటిదాకా నైట్ నిన్న మధ్యాహ్నం 11 గంటల నుంచి మొదలు పెడితే ఇప్పుడు 9 కావస్తుంది టైం వచ్చేసి. ఇప్పటిదాకా ఒప్పించినాం. బావిలో బోరు పోసింది, బోరు నీళ్ళు బావి నీళ్ళు ఊరితే ఇగో ఈ నీళ్ళు మాకైతే అంత ఆ నీళ్ళు ఊరితే ఎక్కడ పెట్టిన 2 ఎకరాలు కూడా పొలం అయితే వాడుతూనే లేదు. ఇగో ఇది తోట వేద్దాం అనుకున్నాం కానీ వర్షానికే నీళ్ళు సరిపోతలేవు అనేసి ఇది కూడా బంద్ పెట్టినాం. ఇది వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాం. ఇగో ఇప్పుడు వచ్చి మోటార్ పెడితే ఈ వర్షం చూడరు, ఈ వరమే దాటలే, ఈ వర్షం చక్కదానం ఇగో గిట్లుంది. ఈ రైతు కష్టపడితే ఏం బతుకుతాం ఫ్రెండ్స్, అసలు బతకలేనట్టున్నాం. నేను సిటీలలో ఉండి ఇళ్ళల్లో పనిచేసి బతికిందన్న కష్టం మంచిగా ఉన్నట్టు, కానీ వీడికి వచ్చి వ్యవసాయం చేసి అసలు బతకలేకపోతున్నాం. వర్షాన్ని అయితే ఇగో వరమే దాటలేదు అసలు. ఈమె ఏం కర్ర పెట్టి ఏం పిల్ల పెట్టి ఏం గుడ్లు వస్తే దీంట్లో ఏమవుతుంది. మడికి పైపులు తిప్పాల్సి వస్తుంది. ఒక్కొక్క మడికి ఒక్కొక్క పైపు, మొత్తం ఈ మడికి ఒకసారి ఆ మడికి ఒకసారి మడికి తిప్పైతే దీన్ని వారియాల్సి వస్తుంది. అసలు 2 మనుషులు ఉంటేనే పని అవుతుంది, ఒక్కరితో అయితేనే లేదు. ఆ పైపులు మొత్తం ఆంచెలు ఆడిపెట్టాలి, ఆడబెడితే ఈడుసిపోతున్నాయి, ఈడబెడితే ఆడిసిపోతున్నాయి. ఇగో ఇప్పుడు ఆంచెలు ఆ పైపులు మొత్తం తీసుకొచ్చి ఈడేసినాయి. ఈ పైపు మళ్ళీ ఆ పైపులు మొత్తం బోరు మొత్తం ఇలా బావిలో పోస్తుంది, అటు నుంచి వచ్చి ఈడ బావిలో పోస్తుంది. ఏం చేయాలి అసలు, నీళ్ళు ఏంలో మాకైతే చాలా ఇబ్బంది ఉంది. వాటర్ ప్రాబ్లం అయితే అస్సలు రావద్దు, వాటర్ ఫుల్ ఉంది అనుకోకండి. ఇగో ఇప్పుడు వచ్చి అయితే మోటార్ పెట్టినా ఇగో ఈ మాడ ఎండిపోతుంది. చూడు ఇది ఇట్లుంది. ఇగో ఈ పైపులు అన్నీ వేస్తే ఇంతవరకు ఇగో ఇట్లా వారుతుంది. ఇక వర్షం ఏంతుంది, మొత్తం కర్రలకు వచ్చింది నీళ్ళు. ఇప్పుడు ఫుల్ తాగే టైం అయ్యే నీళ్ళే సరిపోతలేవు అస్సలు. ఇక అసలు ఏమంటారు దీన్ని అయితే, ఇగో ఈ పైపులు అయితే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇవన్నీ పైపులే, ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడ వేయాలంటే అసలు 2 మనుషులు ఉంటేనే అవుతుంది. మొక్కలు అయితే వేయలేకపోతున్నాం, నిప్పు చేత వేయలేకపోతున్నాం. ఈ మడన్న కొంచెం ఒక తిరుగుంది, కానీ ఈ మడి చూడు మొత్తం అసలు అంత ఆగమాగం. ఈసారి చేత అయితే మంచిగా లేదు అస్సలు. ఏం చేస్తాం, ఇగో ఈ ఊరాలు దాడతలేవు. ఈ వర్షన్లు పెడితే ఇంత మందులు కొట్టి ఇవన్నీ వేసినా ఇగో ఇట్లుంది మా వర్షన్లు అయితే. మీ సైడ్ కూడా ఇలాగే ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పని ఏందిరా నాయన, ఈ వ్యవసాయం చేస్తే 6 నెలలు పంట పండేదాకా కూడా అసలు అవుతట్లేదు అని మస్తు భయం అవుతుంది దీంతో అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మీ సైడ్ కూడా ఎలా ఉంది, వాటర్ ప్రాబ్లం ఉందా అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ మరి.